రిక్రూట్ గారు. నెక్స్ట్, రాబోయే సర్కారుకు బొప్పి కట్టేలా అప్పులు. ఇంకోరు, అప్పులు తెచ్చిన 7,34,00,000 కోట్లు ఏమైనాయి మళ్ళీ వాళ్ళే. అంటే వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోలేకుండా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఫైనాన్స్ మినిస్టరు. ఏం బేసిస్ మీద మీరు 13 లక్షలు అంటున్నారు? యనమల రామకృష్ణుడు గారు సుదీర్ఘమైన కాలం ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. ఏం బేసిస్ మీద మీరు అంటున్నారు? సరే, మిగతా వాళ్ళంటే ఫ్రెష్గా వచ్చిండొచ్చునండి, ఫ్రెషర్స్ ఎవరన్నా అట్లా చెప్పిండొచ్చు, నేను దాన్ని డిస్కౌంట్ ఇస్తున్నాను. ఇక్కడ అండి లాస్ట్ టైము నేను చెప్పడం జరిగిందనమాట. ఏమని? అవును, రాష్ట్ర పరిపాలన సక్రమంగా జరిగినాయి, ఆదాయాలు పెరిగినాయి, కానీ కోవిడ్ వలన ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, పెరగవలసినంత ఆదాయాలు పెరగలేదు, అయినా కూడా మీ పరిపాలన కంటే కూడా బాగా ఆదాయాలు పెరిగినాయి. ఇవన్నీ నేను విత్ ఫిగర్స్ ఇచ్చినాను. ఏం ఫిగర్స్ ఇచ్చినాను నేను? ఆల్ ఫిగర్స్ ఆర్ కోటెడ్ ఫ్రమ్ డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నుంచి, సిఏజీ నుంచి, ఆర్బీఐ నుంచి. మరి అదేవిధంగా నేను కోట్ చేసేదే కాకుండా పలుసార్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ప్రశ్నలు వేయగా అధికారికంగా కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక మినిస్టర్ ఆఫ్ స్టేట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది పార్లమెంట్లో. అయినా కూడా 13 లక్షలు, 10 లక్షలు. ఈవెన్ మీడియా కూడా చాలా అన్యాయం అండి ఇది. అంటే ఏదైనా కానీ ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ పొలిటికల్గా చేయడము, తప్పుడు ఆరోపణ చేయడం తప్పు. కానీ తప్పుడు ఆరోపణ చేసినప్పుడు మీడియా మాత్రం అది యాక్చువల్గా క్లారిఫై చేసుకొని ఇది ఫ్యాక్చువల్లా కాదా అని చూడాల్సిన బాధ్యత ఉందా లేదా? నేను చెప్పడం జరిగింది. ఏమని? ఆ 2014 నుంచి 19 పరిపాలన కంటే కూడా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంటే కూడా మనం చాలా బెటర్. ఏ విధంగా బెటరు? రెవెన్యూ రాబడి పెరిగింది, అదేవిధంగా అప్పు శాతము ఎంతైతే చేయడమో వాళ్ళంత శాతము చేయలేదు. వివిధ ఇండికేటర్స్తో పాటు చెప్పడం జరిగింది. అయితే ఉండవలసినంత రాబడి ఇంకా రాలేదు. ఎందుకంటే కోవిడ్ వలన ఉన్న ఖర్చుల కంటే కూడా ఎక్కువ చేయాల్సి వచ్చింది కోవిడ్ వలన. అందుకని ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. అందువలన కొన్ని డిలేస్ జరిగినాయి అనేది నేను ఓపెన్గా ఒప్పుకున్నాను. అది ఇప్పుడు ఏం చెప్తారు చూడండి. ఏది 13 లక్షలని ఆయన అంటాడు, 10 లక్షలని ఈయన అంటాడు. ఇంకోరు వచ్చేసి ఇప్పుడు